మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి దైవ సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు దావీదు మహారాజు దేవుని దగ్గర ప్రాధేయపడుచు ప్రార్థన చేస్తూ దేవుని అడుగుచున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించయ్యాను అన్నాడు. ఆ విధంగా ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్కరికి దేవుడు నూతనమైన మనస్సును పుట్టించునుగాక. ఆమేన్. ఆయన అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి. తన గురించి మాట్లాడుతున్నాడు, ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ప్రక్కింటి వాళ్ళ గురించి మాట్లాడట్లా, ఎదుటి వాని గురించి మాట్లాడట్లేదు. కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడతారు, వీళ్ళ గురించి మాట్లాడతారు. ఒకరి సంగతి ఆయన తెలియచేయట్లేదు, కానీ నా యందు
శుద్ధ హృదయాన్ని కలుగు చేయి ప్రభా అని తన గురించి మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే మొదట హృదయం అనేది శుద్ధిగా ఉండాలి. యేసయ్య ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. హృదయం అనేది శుద్ధిగా ఉండాలి అని చెప్పాడు. మరి యిర్మీయా ఆయన అంటాడు, యిర్మీయా గ్రంథంలో ఆయన తెలియజేసే విషయం ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అది ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడెవడు? అసలు గ్రహించేది ఎవరు? ఎవరైనా గ్రహించగలరా? హృదయం అనేది చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అసలు ఏంటండి? హృదయము ఘోరమైనదా? హృదయం అనేది మోసకరమైనదా? అంత మోసకరమైనదా? మనలో ఉన్న హృదయం అనేది అంత మోసకరమైనదా? ఈ హృదయం అనేది అంత ఘోరమైన వ్యాధి ఎలా వచ్చింది అని మనం గమనించినప్పుడు యేసు ప్రభు చెబుతాడు. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమములు, కామ వికారం, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ వస్తాయి. గమనించారా? యేసు ప్రభు చెబుతున్నాడు, అసలు హృదయం అనేది ఇంత ఘోరమైన వ్యాధి ఎలా కలిగింది అనంటే, ఆ హృదయంలో దురాలోచనలు ఉన్నాయి. ఆ హృదయంలో దొంగతనం అనే బుద్ధి ఉంది. హృదయంలో కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ ఉన్నాయి కనుక మోసకరమైంది. హృదయం అనేది మోసకరమైపోయింది, ఘోరమైన వ్యాధిగా మార్చబడింది. హృదయం పాడైపోయిందండి. పైకి మనిషి బాగుంటే ఏముందండి? అదే అంటారు సామెత, పైన పటారం పైకి బాగానే ఉన్నారు, పైకి అందంగానే ఉండొచ్చు, పైకి మాత్రం సౌందర్యంగా ఉండొచ్చు, పైకి మాత్రం బాగానే ఉన్నారు, కానీ లోపల మాత్రం ఘోరమైన వ్యాధి అనేది మనుషుల హృదయంలో ఉన్నాయి. ఒకసారి మన మందిరానికి వచ్చే ఒక అక్క పొలం వెళ్ళింది. పొలం వెళితే ఆ పక్క పొలంలో వాళ్ళకి కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరికాయలు పడ్డాయి, వాళ్ళకి రాలి కింద పడినాయి. అది వాళ్ళకి సంబంధించింది. ఈ అక్క ఏం చేసిందో తెలుసా? ఆ కొబ్బరికాయలు తీసుకొని ఎవరు చూడలేదని పొలంలో ఎవరు చూడలేదు, జనాలు ఎవరు చూడలేదు, ఎవరు లేరు, దైవ సేవకులు కూడా చూడట్లేదు. వాళ్ళకేం తెలుసు? శుభ్రంగా 2 కొబ్బరికాయలు తీసుకొని వచ్చింది.
పక్క పొలంలో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మూలన పెట్టుకుంది. రేపు ఉదయాన్నే కొబ్బరికాయలు అంతా తీసేసి శుభ్రంగా పచ్చడి చేసుకుందా అని పక్కన పెట్టుకుంది. ఆ రాత్రికి పండుకొని ఉంటే రాత్రి అంతా ఒకటే దర్శనం, 2 కొబ్బరికాయల దర్శనం. ఈ 2 కొబ్బరికాయలే కనపడుతున్నాయి. రాత్రి అంతా ఈ 2 కొబ్బరికాయలే కనపడుతున్నాయి. ఉదయాన నా దగ్గరికి వచ్చింది, అన్న 2 కొబ్బరికాయలు కనపడుతున్నాయి అన్న దర్శనంలో. మరి దేవుడు ఎందుకు చూపిస్తున్నాడో నాకే అర్థం కావట్లేదన్న, మీరు కాస్త చెబుతారా ఈ మర్మం ఏంటో, ఈ గూఢమైన సంగతి ఏంటో కొంచెం చూడన్నానంటే, నేను బైబిల్ అంతా తిరిగేస్తున్నా మందిరంలో కూర్చొని. తండ్రి, దర్శనంలో 2 కొబ్బరికాయలు చూపించావు, ఎక్కడుండే తండ్రి, ఏం చెప్పాలి, చెప్పి అంతవరకు బాదు ఈ అక్క, ఏం చేయమంటావు తండ్రి నాయన. మనసులో ప్రార్థన చేసుకుంటా బైబిల్ ఎత్తుకుతూ ఉండే ఎక్కడ ఉన్నాయి 2 కొబ్బరికాయలు ఎక్కడున్నాయి, ఉన్నాయా 2 కొబ్బరికాయలు ఉన్నాయా, ఎతికాను. ఎంత ఎతికినా 2 కొబ్బరికాయలు దొరకట్లేదు. దేవుడు అన్నాడు, ప్రేరేపించాడు, అసలు ఆ 2 కొబ్బరికాయలు ఎక్కడే అడగమన్నాడు. అమ్మా ఆ 2 కొబ్బరికాయలు ఎక్కడే అమ్మా, అదేంటన్నా వాటి గురించి అర్థం చెప్పమన్నాను కానీ ఎక్కడైనా అడగమాకన్నా, వాటి గురించి అడగొద్దన్నా. అదేంటమ్మా దేవుడు నన్ను అడగమంటున్నాడు, ఆ 2 కొబ్బరికాయలు ఎక్కడే అవి చెప్పు నాకు. పక్కనున్న పొలంలో తీసుకొని వచ్చానన్న. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఏమని చెప్పాడు, నీ పొరుగువానిది ఆశించకూడదు, ఓకేనా. పొరుగువానిది ఆశించకూడదని దేవుడు చెప్పాడు కదా. ఆనాడే ఇశ్రాయేలు జనానికి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది మరి చెప్పాడు కదా. మరి ఈరోజు ఏంటమ్మా నువ్వు అలా చేసావనంటే మరి ఏం చేయమంటారన్నా, తీసుకొని వెళ్ళి వాళ్ళ పొలంలో పెట్టేసేయమ్మా, తీసుకొని పోయి అక్కడే పెట్టేసి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడే పెట్టేసే. లేకపోతే రోజు అదే 2 కొబ్బరికాయల దర్శనం నీకు, ఆ 2 కొబ్బరికాయల దర్శనమే కనపడుతుంది ఇక నీకు. వద్దులేన్నా తీసుకొని వెళ్తానని ఆ 2 కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చింది. ఆదివారం రోజున వచ్చింది. ఏంటమ్మా 2 కొబ్బరికాయలు కనపడుతున్నాయా, మీకు కనిపిస్తానంటే లేదన్నా అయిపోయింది నిన్న అక్కడ పెట్టేసి వచ్చాను కదా. ఇప్పుడు చెప్పండి, ఏది కూడా మనం ఆశించకూడదు. బుద్ధి ఎక్కడుంది, హృదయంలో ఉంది. ఎక్కడుంది, హృదయంలో ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ దురాలోచన కానీ, కామ వికారం కానీ, మత్సరం కానీ, దేవదూషణ కానీ, అహంభావం కానీ, అవివేకం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, మనుషుని యొక్క హృదయంలో ఉన్నాయి. అందుకని మనుషుని యొక్క హృదయం ఘోరమైన వ్యాధిగా మార్చబడింది. ఈ వ్యాధిని బాగు చేయుటకు దేవుడు ఒక్కడే. ఆమేన్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ హృదయంలో వస్తున్న ఈ ఘోరమైన వ్యాధిని బాగు చేసేవాడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఈ వ్యాధిని బాగు చేయటానికి దేవుడు ఆయన గొప్పవాడని దావీదు మహారాజు తెలుసుకొని ఆయన అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, శుద్ధి చేయయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి, హిస్సోపుతో కడుగు. 7వ వాక్యం అంటాడు, ఏమంటాడు, పవిత్రుడగునట్లు 51వ కీర్తనలో 7వ వాక్యం, నేను పవిత్రుడనగునట్లు, నేను పవిత్రుడుగా ఉన్నట్లుగా హిస్సోపుతో నా హిస్సోపుతో నన్ను కడుగు. హేమము కంటే నేను తెల్లగా నుండునట్లు, నేను హేమము కంటే తెల్లగా ఉండాలి. ఆమేన్,
గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. హేమము కంటే తెల్లగా ఉండాలి. ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం. భారతదేశానికి పైన, భారతదేశం ఉంది కదా, భారతదేశానికి పైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీకి ఇంకా అవతల విమానంలో వెళ్ళాము. 2 విమానాలు. ఇక్కడ నుంచి ఢిల్లీకి ఒక విమానం, ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్కి మరొక విమానం. 2 విమానాలు మారాము. హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా మంచు. ఈ టైంలో కూడా గడగడగడగడ వణిగిపోతాం. చలికి గడగడగడగడ వణిగిపోతాం. చలికి తట్టుకోలేం. మధ్యాహ్నం 1 గంటకి ఇట్లా వణిగిపోయినాం, గడగడగడ వణిగిపోయినాం. ఒక 1.5-2 అడుగుల వరకు మంచు, ఐసు గడ్డలాగా ప్రతి ఇంటి మీద ఐసు గడ్డలు ఇట్లా వండిపోతాయి. తర్వాత రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు కనిపించదు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ జేసీబీలు తీసుకొచ్చి పొక్లేన్ తోటి పక్కన పెట్టుకోవాలి, ప్రతిరోజు తీసేయాలి రోడ్డు క్లీన్ చేసుకోవటానికి. ఆ విధంగా ఉంటాయి. తెల్లగా ఉంటుంది మంచుగడ్డలు. ఆ మంచుగడ్డల మీద తిరిగాం హిమాచల్ ప్రదేశ్లో. అక్కడికి సువార్త చేయటానికి, అక్కడ వాక్యం చెప్పటానికి మన పరిచర్య అక్కడ వరకు వెళ్ళిపోయింది. అక్కడ వారు కూడా సంతోషిస్తున్నారు. అక్కడ కూడా మన పాటలు పాడుతూనే ఉన్నారు వాళ్ళు కూడా. అక్కడ ఎప్పుడు చూసినా కానీ మంచు పడుతూనే ఉంటుంది. ఎవరింట్లో కానీ ఏసీ కానీ, కనీసం ఫ్యాన్లు కూడా తిరగట్లా. ఫ్యాన్లు కూడా లేవు, తిరిగేది కూడా కాదు, లేవు. ఆ రాష్ట్రంలోనే ఫ్యాన్లే ఉండవు. అక్కడ మనం మంచినీళ్ళు తాగాలంటే వేడి నీళ్ళు ఇస్తారు, చల్ల నీళ్ళు మనం తాగలేము. అంత తెల్లగా ఉంటుంది హేమం అనేది, అంత తెల్లగా ఉంటుంది. దావీదు మహారాజు అంటాడు, నేను అంత తెల్లగా కనపడాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా హృదయాన్ని శుద్ధి చేయి. నాలో ఈ దురాలోచన కానీ, కామయకారం కానీ, మత్సరం కానీ, దేవదర్శన కానీ, అహంభావం కానీ, అవివేకం కానీ ఏది ఉండకూడదు. నాలో పొరపాటుని ఏది ఉండకూడదయ్యా, తెల్లగా శుద్ధి చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన హృదయాన్ని శుద్ధి చేశాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మన హృదయం శుద్ధి కావాలి. మొదట మన హృదయం శుద్ధి కావాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే అక్కడే ఏమంటున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించయ్యా అని అడుగుతున్నాడు. నా అంతరంగంలో ఒక స్థిరమైన మనస్సు ఉంది, ఆ మనస్సుని స్థిరపరచు. నా మనస్సుని ఏం చేస్తావంటే తండ్రి, దాన్ని స్థిరపరచయ్యా. చాలామంది మనస్సు అనేది అటువైపున వెళ్ళిపోతుంటుంది. కొన్నిసార్లు మనసు కొంతమందికి స్థిరంగా ఉండదు. మనిషి మాత్రం బాగున్నట్టు కనిపిస్తారు కానీ మనస్సు స్థిరం లేదు. అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు 12వ అధ్యాయంలో 2వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు
మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, అపొస్తలుడైన పౌలు గారు ఆనాడు రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆయన చెప్పగలిగితే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ తణుకు ప్రాంతాన్ని, సంఘాన్ని ప్రేమించిన దేవుడు ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్న విషయం ఏంది అనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో మీరు తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలి, ఏది అనుకూలమైనదో మీరు తెలుసుకోవాలి. మనస్సు అనేది మారాలి, అది రూపాంతరం పొందాలి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అనుకున్న వాళ్ళు చెప్పరా? మీరు కనిపించట్లేదు అనుకోమాకండి, మీరు కనిపిస్తున్నారు నాకు. వాళ్ళే చెబుతారు హల్లెలూయా, వాళ్ళే చెబుతారు అనుకుంటున్నారు. మీకు కూడా ఆశీర్వాదాలు కావాలి, చెప్పండి హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమించి ధారాళంగా ఇస్తున్నాడు ఆశీర్వాదాలు, అందరికీ ధారాళంగా ఇస్తున్నాడు ఆశీర్వాదాలు. పలహారం పంచేటప్పుడు మనుషులైతే ఒకవేళ పలహారం పంచేవాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడమాకండి, మీకోసం కాదు, కానీ జరిగిన విషయాన్ని చెబుతున్నాను. పలహారం పంచుతున్నారండి, పలహారం పంచుతున్నారు, అందరికీ వరుసగా పంచుతున్నారు. పంచుతున్న సమయంలో అందరికేమో ఇంత 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 పేపర్ తీసుకో, జాగ్రత్తగా పట్టుకో, పేపర్ పట్టుకో అనగానే అందరు పేపర్ పట్టుకున్నారు. అంత ఇంత అంత అంత పలహారం పంచుతున్నారు. వాళ్ళు కనిపించేసరికి వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళు కనిపించేసరికి చెయ్యి ఎంత వచ్చింది, ఇంత గుప్పెడ పట్టుకొని ఇంత పలహారాన్ని పెట్టారు. అందరికేమో ఇంత 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 ఇంత. పక్కనోళ్ళు అని చూపే సమాధానం, మాట లేదు, చూపే సమాధానం కదా. మీకేనమ్మా. ఇప్పుడు పుచ్చిపోయిన వంకాయలు వేసారనుకోండి, మార్కెట్కి పోయినప్పుడు మీరు కుళ్ళిపోయిన టమాటాలు వేసారు అనుకోండి, పొరపాటున వేసారనుకోండి, మీరేం చేస్తారు? అని చూస్తే చాలమ్మా, పుచ్చిపోయిన వంకాయలు ఎక్కడ వేసాడో అది తీసి పక్కన పెడతాడు. మీరు అడగని అవసరమే లేదు. కుళ్ళిపోయిన టమాటాలు ఎక్కడ వేసాడో అవి ఖచ్చితంగా తీసి అవతల పడేస్తాడు. వద్దునైనా వీళ్ళతోటి. సామెత ఒకటి ఉంది, రాజ్యాలే ఏంటి చెప్పరు, మామూలుగా కాదు. వద్దు, అది చూపే సమాధానం అమ్మా. అడగని అవసరమే లేదు, చూపే సమాధానం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. గమనించారా? దేవుడు ఒక శ్రేష్టమైన వాటిని మనకు ఏర్పాటు చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఒక శ్రేష్టమైన వాటిని ఏర్పాటు చేసినప్పుడు మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు.
మనము ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. దేవునికి అనుకూలమైనది ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, ఉత్తమమైనది ఏంటి మనం గ్రహించాలి. అది పౌలు గారు చెబుతున్న మాట. అది కానీ మనం గ్రహించామనంటే మనస్సు అనేది మారిపోతుంది. ఆటోమేటిక్గా మనస్సు మారిపోతుంది, రూపాంతరం చెందుతుంది. ఆమేన్. ఏంటి చెప్పరా? హల్లెలూయా. ఒక కుటుంబస్తులు అన్నారు, అన్న ఉదయం 10 గంటలకి వచ్చి మీరు ప్రార్థన చేసి వెళ్ళండి, ఇల్లు కట్టుకుంటున్నా పునాది కార్యక్రమం, మీరు ప్రార్థన చేసి వెళ్ళండి అని అన్నారు. సరే వస్తాను అన్నాను. ఉదయం 10 గంటలకన్నా అన్నా పాస్టర్ అన్నా ఉదయం 10 గంటలకి. సరే ఉదయం 10 గంటలకే. ఎందుకు అన్నిసార్లు చెప్పారు అంటే కరెక్ట్గా 10 గంటలకు రమ్మని. సరే మనం దేవుని బిడ్డలో చెప్పారని చెప్పేసి బయలుదేరి వెళతా ఉన్నాం. బైక్ మీద వెళతా ఉంటే ఆ ప్రక్కన విశ్వాసులు అన్న ప్రైజ్లాడ్ అన్న అంటే ప్రైజ్లాడమ్మా ఏంటమ్మా మందిరానికి రాలేదు ఆదివారం అనంటే అన్న ఒకసారి ఇంట్లోకి రండి అన్న, అమ్మాయికి బాగుండలేదన్న, ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయటానికి రండి అనంటే సరే కదండి వెళ్ళాను. ప్రార్థన చేయాలి కదా, అమ్మాయికి బాగుండలేదు, ఆరోగ్యం బాగుండలేదంటే వెళ్ళాను ప్రార్థన చేయటానికి. లోపలికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు వెళితే ఊరుకుంటారా? మంచినీళ్ళు ఇస్తారు, చెప్పండి అమ్మా, సోఫాలో కూర్చోమంటారు, అప్పటికప్పుడే త్వరగా టీ తీసుకొస్తారు. టీ వద్దనంటే అప్పటికప్పుడు డ్రింక్స్ తీసుకొస్తారు. ఏంటమ్మా చెప్పరో, ఏది కావాలంటే అది తీసుకొచ్చి మనకిస్తారు. ఈలోగా అర్ధగంట ఇక్కడే గడిచిపోయింది. ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ పునాది కార్యక్రమం దగ్గర ఒక ఆయన అప్పటికే 10:30కి తీసుకొని వచ్చేసి కార్యక్రమంలో ఉన్నారు. మీకు అర్థమైనట్టుంది, ఓకేనా? ఆయన తీసుకొని వచ్చారు. ఆయనేమో నవధాన్యాలు వేసి ఏమండి పసుపుంకాలు వేసేసి ఏమండి అన్నీ వేసి కార్యక్రమంలో ఉన్నాడు. ఆయన కార్యక్రమంలో ఉన్నాడు. నన్ను చూసి అన్న ప్రైజ్లాడమ్మా కాదన్నా నిన్ను ఎప్పుడు రమ్మన్నావు అన్నా 10 గంటలకన్నా నిన్ను రమ్మన్నది 10:30కి వచ్చారేంటన్నా. మరి దేవుడు ఇప్పుడు పంపించాడు నన్ను, దేవుడు నన్ను ఇప్పుడు పంపించాడమ్మా. మరి ఇక్కడ ప్రార్థన చేసి వచ్చానమ్మా. అక్కడ మన వాళ్ళకి బాగుండకపోతే తర్వాత పోయేటప్పుడు అక్కడ ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదన్నా. అన్న నాది ఏం తప్పు లేదన్న, నేను చాలా మంచిదన్న, చాలా భక్తి పర్రాలన్నా, నా తప్పేం లేదన్నా, అంతా అయిందేనన్నా. నేను చేసేదంతా వీళ్ళే, వాళ్ళ మీద చెబుతారు. వాళ్ళేం చేయలేక వీళ్ళు చెప్పిన అన్నిటికీ తలవుతూ ఉంటారు. తలవుతూ ఉంటారు. ఇక ఏంటన్నా ఎలా చేసావనంటే ఆయన ఏం సమాధానం లేదు. ఒకవేళ ఏదైనా నోరు తెరిచి చెప్పాడో తర్వాత ఉంటుంది ఇంటి దగ్గర కదా, తర్వాత ఉంటుంది. ఇక్కడ మాత్రం ముసుగేసుకొని చక్కగా కూర్చున్నారు. అబ్బా ఎంత భక్తి పరులు, ఎంత బుద్ధిమంతులు, ఆహా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కాదమ్మా, ఇంటి దగ్గర సంగతి చెప్పండి. పొడిచి 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 ఏం సంపాదించావు, ఏం తీసుకొచ్చావు, నీకు ఏముంది, అసలు ఏంటి అని పొడిచి 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 అది తట్టుకోలేక ఆయన మౌనం అయిపోయాడు. సరే అయిపోయింది, నేను వెళ్ళొస్తాను, మీ కార్యక్రమాలు మీరు ఉండండి అని నేను బయలుదేరి వచ్చేసాను.
వాళ్ళు కార్యక్రమం చేశారు కదా, ఎన్ని రోజులు చూసినా ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ ఇల్లు కట్టబడట్లా. ఎన్ని రోజులు చూసినా ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ ఇల్లు కట్టబడట్లా. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేపిస్తున్నారు పేపర్ ఇచ్చి, ఇల్లు కట్టబడాలి, పునాదులు తీసాము, ఇటుక రాళ్ళు వచ్చినాయి, సిమెంట్ ఉంది, కంకర ఉంది, ఐరన్ రాడ్లు ఉండే, అన్నీ ఉండే, కానీ ఇల్లు కట్టబడట్లా. మేస్త్రి గారు రేపు నేను ఖచ్చితంగా వస్తాను ఖచ్చితం అని అన్నాడంటే ఆ రాత్రికి ఎవరో బంధువులు చనిపోతారు, ఆయన వెళ్ళిపోతాడు. ఇక ఇలాంటివి ఆటంకాలు జరిగి ఆ ఇల్లు కట్టబడలేదు. వాళ్ళు వచ్చి అన్నారు, అన్న మీరు ఒకసారి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అన్న, ఆ పునాదుల దగ్గర ప్రార్థన చేద్దామన్నా, మీరు వస్తారా అని అడిగారు. అప్పటికే ఆ స్థలంలో ఇంతవరకు చెట్లు కూడా మొలిసినాయి. అయిపోయింది కదా, అక్కడ వరకు మొలిసినాయి. అన్న ప్రార్థన చేయండి అన్న, కొబ్బరిని తీసుకొని ప్రార్థన చేస్తున్నాను. కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసి నేను అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ మూలం కూర్చొని సైతానుడు అని మూలుగుతా ఉన్నాడు. అప్పుడు యేసు రక్తం ఎప్పుడైతే వేస్తున్నాను ఎప్పుడైతే ప్రార్థన చేశామో అక్కడున్న సాతాను లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కట్టబడింది. ఆ ఇల్లు ఓపెనింగ్ కూడా నేనే చేశాను. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అంటారు, అన్నా మేము ఎప్పుడు అలాంటి పని చేయమన్నా, ఇంకెప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి పని చేయమన్నా. ప్రార్థన అనేది మనకు ఊపిరి లాంటిది. ప్రార్థనే మన ప్రాణం, ప్రార్థనే మనకు ప్రాకారము, మన జీవితాలకు కాపుదలను ఇచ్చేది ప్రార్థనే మనకు కార్యాలు సఫలం చేసేది ప్రార్థన చేయకుండా ఏదో కార్యక్రమాలు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారాలి. నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. ఆమేన్. హల్లెలూయా. మనకు ఒక పురుగు తెలుసు. ఏం పురుగు అది? వంగళ పురుగు. బాగా వెంట్రుకలతో అసహ్యంగా ఉంటుంది. ఆ పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది. చీపిరి తీసుకొని అంత దూరంలో విసిరి కొడతారు. ఆహారం చూస్తేనా మురికి కాలం ఉందే, ఆ మురికి కాలంలో పోయే ఆహారం. సూపు చూద్దామంటే సూపు కూడా మంచిది కాదు, తిండి మంచిది కాదు, జీవితం మంచిది కాదు. అలా కొనసాగుతున్నప్పుడు అందరు చీపిరితో కొడుతున్నారు. ఎక్కడ పోయినా చీపిరి తీసుకొని కొడుతున్నారు. ఈ బ్రతుకు ఎంతకాలం నిత్యమైన బ్రతకాలి? ఇకనైనా సరే నేను మనస్సు మార్చుకోవాలి. ఇకనైనా సరే మారు మనస్సు పొంది నేను ఖచ్చితంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఇకనైనా సరే నేను బాప్తిస్మం పొందాలి. ఇకనైనా సరే నేను దేవునిలో నేను ఎదగాలని ఒక ఆలోచన, అవగాహన వచ్చి వెంటనే ఒక గూడు కట్టుకొని ఒక గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుంటూ గూడు కట్టుకొని కొద్ది రోజుల తర్వాత బయటకు వస్తుంటే మారిపోయింది. ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసా? రెక్కలు వచ్చేసినాయి. ఇప్పుడు చూద్దామంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? పువ్వు మీదకి వెళ్ళిపోయి అక్కడ పువ్వులో ఉన్న మకరందం, పువ్వులో ఉన్న ఆ తేనెను, ఆహారం కూడా మారిపోయింది, సూపు కూడా మారిపోయింది. ఇప్పుడు
ఇప్పుడేమో ఏంటి చెప్పండి, చేతాకోక చిలక. ఇప్పుడు రంగురంగులుగా ఈ విధంగా వస్తూ ఉంటే ఈ రోజునేమో పట్టుకోవాలని, ఈ రోజునేమో నా చేతి మీదకి వస్తావా, నా చేతి మీదకి వస్తావా, చేతి మీద వాలతావా. ఆ రోజు చెప్పు తీసుకొని ఆ చీపురు తీసుకొని కొట్టావు కదా, ఆ రోజున ఈ చేత్తోనే కదా చీపురు తీసుకొని కొట్టింది. ఈ రోజున నా చేతి మీదకి వస్తావా, ఈ రోజున ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడ చెల్లి, ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడు తమ్ముడు. అప్పుడేమో త్రాగుబోతనం కలిగి ఆ రోజున తిరుగుతా ఉంటే ఆ రోజున ఏమన్నారు, ఛే పక్కబా అని అన్నారా లేదా? అన్నారు. ఆ రోజున లోక సంబంధమైన బ్రతుకుచుంటే అసహించుకొని అందరూ కూడా దూరంగా పంపించారు. ఈ రోజున అన్నా ప్రైజ్లాడన్నా, అన్నా ప్రైజ్లాడన్నా, అందరూ ప్రైజ్లాడు చెబుతున్నారు. ఈ గౌరవం, ఈ మర్యాద ఎవరి వలన వచ్చింది? యేసయ్య వలన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనస్సు మారింది కనుక, మనస్సు రూపాంతరం పొందింది కనుక, మనస్సు నూతన పరచబడింది కనుక, మనస్సు అనేది నూతన పరచబడాలి. ఉన్న యొక్క మనస్సు అది నూతనం అవ్వాలి. మనస్సు అనేది నూతనం అవ్వకపోతే ఆ మనస్సుని పాడు చేయటానికి సాతానుడు ప్రారంభిస్తాడు. మనస్సును పాడు చేస్తున్నాడు. ఎక్కడా? ఏదేని తోటలో ఎవరున్నారు? ఆదాము, అవ్వ. వారు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు కదా, దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క మహిమను పోలికను కలిగిన వారై దేవుని అడుగుజాడలో నడిపించబడుతున్నారు. దేవునితో సన్నిహితమైన సహవాసం కలిగి ఉంటే ఒంటరిగా ఉన్నది అవ్వమ్మ. ఒంటరిగా ఉన్నప్పుడు రానే వచ్చాడు. ఎవరో? సాతాను రానే వచ్చాడు. సర్పము అని రాయబడి ఉంది. సాతాను రానే వచ్చాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసినప్పుడు 11వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఆయన తెలియచేస్తాడు. ఏమని? సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను మీరు తొలగిపోనేమోనని భయపడుచున్నాను అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లుగా ఈ రోజున అనేక మంది మనుషుల్ని సాతానుడు చెరపాలని, వారి మనసును పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అది తెలియట్లేదు. మనిషి మాత్రం బాగానే ఉన్నాడు. అమ్మ గుర్తుపెట్టుకోండి తల్లులు, భర్త లేనప్పుడు సాతానుడు వస్తాడు. సాతానుడు అంటే సర్పంలాగా రాడు. ఒకవేళ ఇలా వస్తే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు పిలుస్తావు. భర్త లేకపోతే పిలుస్తారా లేదా? తీసుకురండి కర్రలు తీసుకురమ్మని అరుస్తావు. వాళ్ళు కర్రలు తీసుకొచ్చి కొడతారు. అందుకని సాతానుడు ఎలా రావట్లేదమ్మా, నీ బంధువుల్లో నుంచి, రక్త సంబంధికుల్లో నుంచి, చెప్పమ్మా, నీకు తెలిసిన వాళ్ళలో నుంచి, పక్కింటి ఆంటీ, ఎదురింటి ఆంటీ రానే వస్తారు. అయ్యో చెల్లి, నీకు ఒక్కదానికే తెలియట్లేదమ్మా, ఊరంతా తెలిసిపోయిందమ్మా నీ భర్త గురించి. ఏంటో నీ భర్త నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. పోయేటప్పుడు హాయ్ టాటా బాయ్ బాయ్ అంటున్నావు. ఎవరు అంటున్నారు ఈ రోజున? పిలుచుకోవటం కూడా ఏమని పిలుచుకుంటున్నారు? బంగారం అని పిలుచుకుంటున్నారు. ఈ రోజుల్లో పిలుచుకుంటున్నారా లేదా? బంగారం అని పిలుచుకుంటున్నారు. ముద్దుగా పిలుచుకుంటున్నారు బంగారం అని.
ముద్దుగా బంగారం అని పిలుచుకుంటారా? రేపు సంగతి చెబుతానని సాతానుడు వెంటనే ఆలోచన చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్త పడండి అమ్మా. పచ్చగా కలకల్లాడుతా కుటుంబాలు ఆనందంగా ఉంటే సాతాడు రానే వస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు? చెప్పేస్తాడు. వచ్చేసి నీ భర్త టయానికి రావాల్సినోడు అంత టైం మించి వస్తున్నాడంటే నీకు తెలీదా? నువ్వు పట్టించుకోవద్దా? ఇంటి యజమానురాలివి పట్టించుకోకపోతే ఎట్లాగా? మా భర్తలు కూడా మా చేతిలో ఉండారు, తెలుసా? మా చేతిలో ఉండారు. మేము అలా పెట్టుకున్నాం. ఏంటో నీకు ఒక్కదానికే తెలియట్లేదు. అందరికీ తెలిసిపోయింది నీ భర్త గురించి, ఊరంతా తెలిసిపోయిందమ్మా. ఏం జరిగింది అక్క? చెప్పలేమమ్మా. కాదా? చెప్పక్క. నేను చెప్పలేను చెల్లి. అయ్యో ఏంటో చెప్పు. నేను చెప్పలేనంతమ్మా. ఏం చెప్పేది? అది ఏమి లేదు, ఉంటే కదా చెప్పేదానికి. ఆయనేమో పనికి పోయి డ్యూటీకి పోయి ఆయన అవస్థలు పడతా సాయంత్రానికి నడువులన్నీ ఎరగొట్టుకొని కాళ్ళన్నీ తీపులు ఆయన వస్తున్నాడు. రా, ఏమి నడక, ఏమి యాక్షను, మరల నడుము మీద చేతులు, ఆ నడక, ఏమి నడుస్తున్నాడు. రా నైనా రా. కాదు, వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు ఇస్తావు కదా, నీకు చల్లటి నీళ్ళు, నీ ముఖానికి మరలా చల్లటి నీళ్ళు. అదేంటి అలా మాట్లాడుతావు? బంగారం, మరలా బంగారం ఒకటి కాదు. ఏమైంది నీకు? ఏం చెప్పమంటావు? నాకు తెలియదే ఉంది, అంతా తెలిసిపోయింది నాకు. ఏం తెలిసింది నీకు? నాకు మొత్తం తెలిసిపోయింది, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏంటి, నేను డ్యూటీకి పోయి వస్తున్నాను కదా, కాళ్ళన్నీ తీపులు కొండి, ఒళ్ళంతా నొప్పులు కొండి, వేడి నీళ్ళు పెట్టకూడదా, స్నానం చేస్తాను. మరలా వేడి నీళ్ళు ఒకటి మరలా నీకు, వేడి నీళ్ళు నీకు అని కూర్చొని స్టార్ట్ చేసింది. ఏ గురించేనమ్మా చెప్పేది? స్టార్ట్ చేసి ఇక మామూలు కాదు, మాట్లాడి 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 ఆయన కోపాన్ని రేపింది. ఆయన అసలే తలనొప్పి, నడుము నొప్పులు, కాళ్ళు తీపులు, నాన్న అవస్థలు పడి వస్తే ఆయనతో మాటలు పెట్టుకునేసరికి ఆయన ఏం చేశాడు? 2 దెబ్బలు కొట్టాడు కోపం మీద. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గరికి, మా ఇంటి దగ్గరికి రా. వెంటనే జిప్పేసుకొని సంచేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి రా ఉంది నీకు అక్కడ? ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద గొడవలు చేసుకున్నారు. పెద్ద గొడవలు చేసుకొని ఏమన్నా కొట్టుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. ఎందుకమ్మా ఇదంతా? అమ్మా, సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లుగా మీ మనసులని చెరపటానికి వస్తున్నాడు సాతానుడు. సాతానుడు ఇలా రావట్లేదు, సర్పంలాగా రావట్లేదు. ఒక బంధువుల్లోనో రక్త సంబంధికులో తెలిసిన వాళ్ళో ఎవరో ఒకళ్ళ నుంచి సాతానుడు వచ్చి మాట్లాడతాడు. వినొద్దమ్మా, అన్నిటికీ తలోపొద్దు. తలోపుతున్నారా ఏంటి? మీకేనమ్మా చెప్పేది. అన్నిటికీ తలోపుతారు. ఎవరు వచ్చి మాట్లాడినా అవునా అలాగక్క అని తలోపుతారు. తల ఓపొద్దమ్మా. ఎవరు చెప్పినా నువ్వు తలోపొద్దు, నమ్మొద్దు. నీ భర్త ఆయన నీకు ప్రాణం, నీ భర్త నీకు శిరస్సు లాంటి వాడు, నీ భర్త బంగారు లాంటి వాడు. గౌరవించండి. ప్రైజ్ ది లార్డ్. లోబడండి. పురుషులు కూడా గుర్తుపెట్టుకోండి అయ్యా, కొంచెం జాగ్రత్త పడండి. పౌలు గారు ఏపీఎస్సీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయంలో 33వ వాక్యంలో ఆయన అంటాడు, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉన్నట్లుగా చూసుకోండి. అంతే. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మీరందరూ కొంచెం వెనకపోయినట్టున్నారు, ఆలోచనలో పడ్డారు, కాస్త అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చేసేయండి అందరూ, వచ్చేయండి.
మరలా వెళ్ళొచ్చు, మరలా అక్కడికి వెళ్ళొచ్చు. వచ్చేసారా? ఓకే. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్యను పట్టించుకోడు. కానీ ఎవరైనా వచ్చారంటే ఏం తీసుకుంటావు? పెప్సీ తీసుకుంటావా? థమ్సప్ తీసుకుంటావా? ఏం తీసుకుంటావు? కాదండి, స్ప్రైటా? ఏం తీసుకుంటారండి? అయ్యో, ఈ మధ్య టీ తాగుతున్నారా? టీ కూడా వాళ్ళంతా బతిలాడుతుంటే కడుపు మండిపోతుంది. నాకు కడుపు మండిపోతుంది. నన్ను కాకుండా ఇంకొకళ్ళని ఎవరన్నా ప్రేమిస్తా వాళ్ళకి ప్రేమ చూపిస్తున్నాడు. ఎప్పుడైనా నన్ను టీ అడిగాడా? ఎప్పుడైనా నన్ను థమ్సప్ ఏం తాగుతావు? పెప్సీనా లేకపోతే స్ప్రైటా? నీకు ఏం కావాలి అని ఎప్పుడైనా నన్ను అడిగాడా? ఉంది. తర్వాత ఇప్పుడు కాదు. తనను వలె తన భార్యను ప్రేమించాలి. ఓకేనా? పురుషులు. స్త్రీలైతే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లుగా చూసుకోవాలి. భయం అనేది, భర్త అంటే భయం అనేది ఉండాలమ్మా. అక్కడ దేవుడు ఉందనంటే గడగడగడ వణిగిపోతారు, అక్కడ పాము ఉందంటే భయపడతారు. ఇక్కడ సేవ చేసేటప్పుడు రోజు పామును కొట్టాల్సిందేనండి. నిజం, ప్రతిరోజు పాములే. నేను అక్కడో కర్ర పెట్టుకునేవాడిని, ఇక్కడో కర్ర పెట్టుకునేవాడిని, ఇక్కడో కర్ర పెట్టుకునేవాడిని. కర్ర కోసం ఎక్కడ ఎత్తుకునేవాళ్ళం, అందుకోసమే అక్కడో కర్ర, గేటు దగ్గర ఒక కర్ర, ఎంత పొడుగున ఒక కర్ర, ఎంతలో ఒక కర్ర, అక్కడో కర్ర పెట్టుకునేవాడిని. రూమ్ దగ్గర ఒక కర్ర పెట్టుకునేవాడిని, ఇక్కడ దగ్గరలో ఒక కర్ర పెట్టుకునేవాడిని. పాములు తిరుగుతూ ఉండేవి. ఇక్కడ పాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. ప్రతిరోజు పామును చంపాల్సిందేనండి ఇక్కడ. నిజం, ప్రతిరోజు అలాగా వచ్చేసి చంపేశాం ఆ రోజుల్లో. దేవుడు ఈ రోజున చూడండి ఎంత చక్కగా ఆయన ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గుర్తించండి. మీ భర్త అంటే మీకు ఒక భయం అనేది ఉండాలి. పురుషులేమో భార్యను ప్రేమించాలి. ఈ లోకంలో మరి ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత భార్యను ప్రేమించాలి. అంతేగాని మంచి విషయాలు చెబితే అట్లానే ఉంటుంది. సాతాను కడుపు మండుతుంది. మీరు ఎక్కడ బాగుపడతారో, మంచి విషయాలు విని మీరు ఎక్కడ బాగుపడతారో, ఎక్కడ మీరు ఆశీర్వదించబడతారో, ఎప్పుడు మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారో, సాతాను కడుపు మండుతుంది. వాడికి కడుపు మండుతుంది. మనం దేవుని వారసులం, క్రీస్తు తోడి వారసులం. ఆమేన్ అంటే వీళ్ళు మాత్రమే చెబుతారు, అనుకున్న వాళ్ళు ఆమెన్ చెప్పరా? ఏంటి? కాదండి, వీళ్ళు ఆమెన్ చెప్పారు, మీరు కూడా ఆమెన్ చెప్పాలి కదా. ఆమేన్, హల్లెలూయా. మనం వారసులం, ఇక్కడ కాదు పరలోకానికి వారసులం. మనం అందరం అక్కడికి చేరుకోవాలి ఒక రోజున. అక్కడికి చేరుకుంటాం. ఇక్కడ భూమి మీద ఎవరు స్థిరం కాదు. స్థిరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ తణుకులో 500 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి అన్న, నేను పేరు రాసుకుంటాను. మీరైనా చెప్పండి అమ్మా. 500 సంవత్సరాలు మా ఊర్లో బ్రతికారండి. ఉన్నారా? లేరు. మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. వాటి యొక్క వైభవం ఆయాసమే. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయాసం పెరుగుతుంటుంది. అమ్మా, వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు, మనము ఏదైనా చేయగలం. వయస్సు పెరిగే కొద్దీ బలము తగ్గుతుంది, ఆయాసం పెరుగుతుంటుంది. ఎక్కువ దూరం నడిచిన తర్వాత ఎంత దూరమా
అప్పుడేమో కిలోమీటర్లు నడిచాం, అప్పుడు ఆయాసం రాలా, అప్పుడు అసలు మనకు తెలియలా. ఇప్పుడు కొద్ది దూరం నడవాలంటేనే మెట్లు ఎక్కాలంటే ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ప్రభా తండ్రి ఎక్కానయ్యా, స్తోత్రం నాయన. ఏది కొద్ది మెట్లు కిందే అంత ఆయాసపడిపోతున్నాం. దేవుడు ఆయన ఎంతగా మనల్ని కాపాడాడు. ఈ రోజున క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి మనకి కాపుదల ఉంచాడు దేవుడు. తెలుసా? ఈ రోజున మనం ఆరోగ్యపరంగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా దేవుడు కాపాడాడు నన్ను. నేను కూడా చెప్పగలుగుతున్నాను. చాలా చాలా పెద్ద ప్రమాదాలు కూడా జరిగిపోయినాయి. నెల్లూరు దగ్గర నేను సువార్త కూటానికి వెళ్ళాను. సువార్త కూటానికి వెళ్ళి రాత్రిపూట నేను తిరిగి వస్తున్నప్పుడు బైక్ జారిపోయి లారీ కిందకు పడిపోయినా. నేను లారీకి మధ్యలో పడిపోయాను. లోడు లారీ అది చిన్నగా వెళ్తుంది కాబట్టి సరిపోయింది. ఆయన బ్రేక్ వేసాడు కాబట్టి సరిపోయింది. లారీకి మధ్యలో పడిపోయాను. ఇసుకలో జారిపోయి లారీ కింద పడిపోయాను. చనిపోయాను అనుకున్నా. నా ప్రక్కన ఉన్న వ్యక్తి ఎగిరి అవతల పడిపోయాడు. నేను మాత్రం ఈ లారీకి మధ్యలో పడిపోయాను. బైక్ వచ్చేసి బైక్ నా కాలు మీద పడింది. నేను లేచేదానికి లేదు, లేవాలంటే లేచేదానికి లేదు, అవకాశం లేదు. రాత్రిపూట 1 గంట ఎదురొస్తున్న లారీ అయినా ఆపో అని ఆర్న కొట్టి పెద్దగా అరిశాడు కాబట్టి ఈయన బ్రేక్ వేసాడు. ఈయనకేం తెలుసు? లారీని క్రాస్ చేస్తున్నాను, లారీని క్రాస్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈలోగా ప్రమాదం జరిగింది. చనిపోయే పరిస్థితిక ఇంకా వెనక టైర్ వచ్చేసి నాకు ఇట్లా ఆనిందండి. వెనక టైర్ వచ్చి బ్రేక్ వేసాడు, ఇట్లా ఆనింది వెనక టైర్ వచ్చేసి. 1 సెకండ్ అండి, ఒకే 1 సెకండు, 1 నిమిషం కూడా కాదు, ఒకే 1 సెకండు. ఆయన బ్రేక్ అయిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో అన్నీ కూడా వెళ్ళిపోయినాయి, మొత్తం వెళ్ళిపోయినాయి. దేవుడు కాపాడాడు. మూడవదిగా మనం చదువుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని బట్టి అనుసరించుటకు మనస్సుని దృఢం చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోకూడదు. మీ యొద్ద మిగిలి ఉన్న ప్రైజ్ ది లార్డ్. చదువుదాం గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో వారు నడిపించబడుతున్నప్పుడు లక్షలాది మంది ప్రజలు నడిపించబడుతున్న సమయంలో కొంతమంది అటు చూస్తున్నారు, ఎడమవైపు చూస్తున్నారు, కొంతమంది కుడివైపు చూస్తున్నారు. ఆహా, ఏం జాతర చేస్తున్నారండి, ఏం లైటింగ్ అండి, ఓరి బాబో, అసలు వీళ్ళు చేసేవన్నీ చూస్తుంటే మతిపోతుంది అనుకోండి అని కొంతమంది ఎడమవైపు చూస్తున్నారు, కొంతమంది కుడివైపు చూస్తున్నారు. ఎటు పోదాము? కుడివైపుకి వెళ్దామా, ఎడమవైపుకి వెళ్దామా, ఇటు వెళదాము, ఇటు వెళితే బాగుంటుంది అని ఆలోచనలో పడ్డారు. లక్షల మంది తిన్నని మార్గంలో వెళుతున్నారు, మంచి మార్గంలో వెళుతున్నారు. ఇలా వెళుతున్న మార్గంలో వారికి ఏమీ తెలియట్లేదు. పగలేమో దేవుడు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి చూస్తే అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆయన ముందున్నాడు, వారికి ముందుగా ఉండి మెట్టగానున్న స్థలాలన్నీ సరళం చేస్తా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి తెలియట్లా. ఆహారం పంపిస్తున్నాడు, సమయానికి ఆహారం పంపిస్తున్నాడు. మాంసం కావాలంటే పూరేళ్ళు పంపిస్తున్నాడు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కష్టపడింది కాదు,
సంపాదించింది కాదు, ఉచితంగా దేవుడు వారికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఇప్పుడు అంటున్నారు ఎడమవైపు తిరుగుతున్నారు, ఇటు కుడివైపు తిరుగుతున్నారు. ఇటు వెళదామా అటు వెళదామా, ఇటువైపుని వెళదాం అని ఆలోచనలో పడ్డారు. దేవుడు వెంటనే నాయకుడికి చెప్పాడు, ప్రజలు చూడు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, అటా ఇట అని ఆలోచన చేస్తున్నారు. అందుకు ఇశ్రాయేలు జనానికి రెండో నాయకుడైన యెహోషువ మాట్లాడిన యొక్క మాట ఏమిటది? మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, మీ మనస్సుని దృఢం చేసుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన జీవితాల్లో నష్టాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు, శ్రమలైనా నిందలైనా అవమానాలైనా జీవితంలో మరి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరవు. ఆమేన్. ఏది కూడా ఎడబాపనేరవు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం వెళుతున్నాము ఏమండి, అనేకమైనవి మన జీవితంలో రకరకాలమైనవి అందాలు సౌందర్యాలు, అనేకమైనవి ఆటపాటలు, లోక సౌందర్యాలు మనకు కనపడతాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు పోదాం. మనస్సు తిన్నగా లేదు, మనస్సు నిలుపుకోలేకపోతున్నాను. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో 28వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అంటాడు, ప్రాకారం లేని పాడైపోయిన పురము ఎంతో మనస్సును అణుచుకోలే, తన మనస్సుని అణుచుకోలేకపోతే వాడును అంతే. అలాంటి వారు కూడా అంతే. ప్రాకారం అనేది కావాలి, ప్రాకారం అనేది కావాలి. ఇప్పుడు మనం పారిగోడ ఎందుకు కట్టుకుంటున్నాము? కరెక్ట్గా చెప్పండి, అబద్ధం లేకుండా నిజం చెప్పండి. ఎందుకు కట్టుకుంటున్నాము? కుక్కలు రాకూడదు, పందులు రాకూడదు, పశువులు రాకూడదు. చెప్పండి, ఇవన్నీ రాకూడదని మనం ప్రాకారాలు కట్టుకుంటున్నాం, పారిగోడ కట్టుకుంటున్నాం, చుట్టూ గోడ కట్టుకుంటున్నాం. అట్లానే ప్రతి మనిషి కూడా ఒక మనస్సు అనేది ఉన్నప్పుడు, ఆ స్థిరమైన మనసు ఉన్నప్పుడు చుట్టూ కూడా ప్రాకారం అనేది మనకు ఉండాలి, చుట్టూ ప్రాకారం ఉండాలి. ప్రాకారం అనేది లేకపోతే అటు కుడివైపు తిరగాలని, ఎడమవైపు తిరగాలని, అటు వెళ్ళాలని, ఇటు వెళ్ళాలని మనస్సు పీకుతుంది. రా రా, వచ్చే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం, వచ్చేయమని పిలుస్తూ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు వెళ్ళకుండా మన మనసుని తిన్నగా ఉంచుకొని మనసుని దృఢపరచుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనసుని మనం దృఢపరచుకోవాలి. మనసుని మనం దృఢపరచుకున్నప్పుడు గమ్యం చేరతాం. ఎవరైతే మనసుని దృఢం చేసుకున్నారో వాళ్ళు స్థిరంగా ఉన్నారు. నాకు ఉల్లిపాయలు కావాలి, ఆ రోజున కూడా అన్నారు. మాకు కీరకాయలు గుర్తుకు వస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తుకు వస్తున్నాయి, మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారా లేదా? మాకు అయ్యే గుర్తుకు వస్తున్నాయి, మాకు దోసకాయలు గుర్తుకు వస్తున్నాయి, మా అన్న పంపిస్తున్నాడు, ఈ తిని తిని ఎంతకాలం తినమంటావు, ఈ చెత్త ఎంతకాలం తినమంటావు? దేవుడు పంపించింది చెత్త. ఏమండి, దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు నరులకు ఇచ్చాడు. దేవుడు పరలోకము నుండి అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తే ఇక్కడ మనుషులు ఏమంటున్నారు? ఎంతకాలం ఇది తినమంటారు? మాకు కీరకాయలు, దోసకాయలు, వంకాయలు, టమాటాలు అవి గుర్తుకొస్తున్నాయి, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి, మేము అక్కడికి వెళ్ళిపోతాం, మేము ఇక్కడికి వెళ్ళిపోతాం. వాళ్ళ మనసు అట్టే పోయింది, మనుషులు కూడా అట్టే పోయారు. పోయారా లేదా? మనసు పోయినట్టుగా మనిషి కూడా పోతాడు. అట్లాగనే పోవాలి. నా మనసు అంతా పీకుతుంది, నా మనసు పీకుతుంది, నా మనసు అంతా పీకుతుంది, మనసు అంతా పీకుతుంది. ఆ అందానికి, ఆ సౌందర్యానికి, ఆ అందానికి మనసు పీకుతుంది అనుకుంటే మనిషి కూడా పోయినాయి. మనసుతో పాటు మనిషి కూడా పోయినాయి. అమ్మ జాగ్రత్త, మనసు దృఢం చేసుకొని మనసుని నిలుపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన మనసుని నిలుపుకోవాలి.
దృఢపరచుకొని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కష్టాలు జరిగినా ఈ నష్టాలన్నిటిని కూడా తొలగించేసి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఈ సంఘాన్ని మరింతగా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి వారిని ప్రభు ఘనపరచునుగాక. ఉన్నతమైన స్థానంలో ఒక్కొక్కరిని ప్రభు ఉంచునుగాక. చిన్న బిడ్డలు యవనస్తుల్ని ప్రభు కాపాడునుగాక. వారి చదువులో చక్కటి జ్ఞాన పరీక్షలో గొప్ప జయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు వారు చేస్తున్న చేతి పనులైన ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రభు దీవించి ఘనపరుచునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుని సన్నిధిలో మోకరించటం అనేది విధేయతకు సాదృశ్యము, వినయముకు సాదృశ్యము. వాక్యం వినటం ఒక ఎత్తు అయితే తీర్మానం చేయటం మరొక ఎత్తు. తీర్మానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది మన జీవితంలో ఎన్న వాక్యాన్ని ఒక్కసారి మరలా గుర్తు చేసుకుంటూ ఆ వాక్యాన్ని మరలా గుర్తు చేసుకొని ఆ వాక్యాన్ని తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఇక నేను చాలా జాగ్రత్తగా నీలో ఎదుగుతాను. ఆస్వాదించేవాడు నీవేనయ్యా. మా పితరుల్ని మీరు ఆస్వాదించారు, ఈ రోజున మమ్మల్ని కూడా మీరు ఆస్వాదించండి. ఆనాడు అబ్రహాముని ఆస్వాదించిన దేవుడు, ఏవుని అధికంగా ఆస్వాదించిన దేవుడు, ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అధికముగా నేను ఆస్వాదించాలని, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నీవు నింపాలని కోరుకున్నాడు. ప్రార్థన చేయి. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని అడిగాడు. అందుకే ఆయన రాసయ్యాడు. దావీదు ఒకప్పుడు గొర్రెలు కాపరి, ఈ రోజున హెచ్చరించబడ్డాడు. ఈ రోజున ప్రజలకు అధికారి అయ్యాడు. ఈ రోజున సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ రోజున రాజు అయ్యాడంటే దానికి గల కారణం తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు కనుక ఎదుటి వారి గురించి కానీ, పక్కన ఉన్న వారి గురించి కానీ తను చెప్పలేదు, కానీ తన జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాడు. దేవా, యెహోవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయాలని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన ఆలకించువాడైన దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించి రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజుగా దేవుడు చేశాడు. ప్రార్థించు ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపాలని ఆయన కోరుకున్నాడు. కనుక మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఉత్తమము, అనుకూలము, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోనండి. మనస్సు మారి అది రూపాంతరం పొందాలని, అది నూతనం అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ప్రభు ఈ రోజున తెలియజేసిన ప్రతి విషయాన్ని గుర్తించి ఏక మనస్సుతో, ఏక భావంతో సంఘం అంతా కూడా ఏక మనస్సుతోటి, ఏక భావంతో అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆనాడు ప్రార్థన చేశారు. ఆ రోజున ఏక భావంతో, ఏక మనసుతో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందారు. ఆ రోజున పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణంగా మార్చబడ్డారు. పరిశుద్ధాత్మ పొందడానికి కారణం అందరితో కలిసి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు కనుక అలాంటి మనస్సు కలిగి నువ్వు జీవించాలని ప్రభు ఈ రోజు ఆయన నీతో మాట్లాడుతూ వచ్చాడు. కుడికి కానీ ఎడమకాన్ని తొలగిపోకూడదని, నీ మనస్సుని దృఢపరచుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనస్సుని దృఢపరచుకొని దేవుని యొక్క మార్గాల్లో నువ్వు నడిపించబడాలని ఆయన నీతో మాట్లాడిన ప్రతి విషయాన్ని గుర్తించి ప్రార్థించు. ప్రభా, నీకు స్తోత్రం, నీకే వందనాలయ్యా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని పొందనాలు ప్రభువా, మీ స్తోత్రాలు. గత కాలమంతా మమ్మల్ని కృపారెక్కలలో భద్రపరిచి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సజీవ
నుంచి ప్రభా మమ్మల్ని ప్రేమించి యేసయ్యా ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ఈ దినాలు జరిగిన సకల కోటి పరిశుద్ధుల ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభా మీ స్తోత్రం సమస్తము మీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ప్రభా మీ ఆత్మ సారథ్యంలో మీరు జరిగించినందుకే మీ స్తోత్రాలు తండ్రి. మీ స్తోత్రమయ్యా. మీ సేవకులు నిలబెట్టి తండ్రి మీ స్తోత్రమయ్యా. సంఘస్థులతోనూ నాతోనూ ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి మీ స్తోత్రం. దేవా నా యందు శుద్ధ హృదయములు కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసులు కలుగు చేయము అని లేఖన భాగాల్లో నుంచి ప్రభా మీరు మాతో ముచ్చటించిన ప్రతి ఒక్క మాటని బట్టి మీ స్తోత్రం. అవును ప్రభా ఈ భక్తి జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న మేము మా యొక్క హృదయము శుద్ధీకరంగా ఉండాలి, మా యొక్క మనసు స్థిరమైన మనసుగా ఉండాలి అంటే తండ్రి మా ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ముచ్చటించిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రం. మా హృదయం అన్నిటికంటే మోసకరమైనది కనుక హృదయము జాగ్రత్తగా కాచుకోవాలని తండ్రి స్థిరమైన మనసు కలిగి ఉండాలని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రం. మా హృదయంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలంటే లోకంలో ఏది ఉత్తమమో అది గ్రహించుకొని ప్రభా స్థిరమైన మనసు రూపాంతరం పొందాలని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రమయ్యా. ఏక మనసు కలిగి ఐక్యత కలిగి సంఘంతో ఏకీభవించి ప్రార్థన చేయించినట్లయితే నిశ్చయంగా మా జీవితాల్లో స్థిరమైన మనసు కలుగుతుందని తండ్రి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రం. ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగుతుండగా కుడికి కానీ ఎడమకి కానీ పెట్టిల్లిపోకుండా మీ ఆజ్ఞలను అనుసరించి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రభా ఆజ్ఞానుసారంగా నడిపించబడినట్లుగా దృఢమైన మనసు ప్రతి విడకి మీరు దయచేయండి తండ్రి. స్థిరమైన మనసును ప్రతి విడకి మీరు దయచేయండి అయ్యా. ఏక మనసు కలిగి మీ సన్నిధిలో ప్రార్థన చేసే అట్టి మంచి మనస్సాక్షి ప్రతి విడకి మీరు దయచేయండి. సంఘంలో వెచ్చబడినట్లుగా సంఘంతో కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చేయనట్లుగా దృఢమైన మనస్తత్వం కలిగి మీ సన్నిధిలో ప్రార్థన చేసే అట్టి మనసు ప్రతి విడకి మీరు దయచేయండి ప్రభా మీ స్తోత్రం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, కృప చూపే దేవుడు. మా హృదయాలను స్థిరపరచండి, మాకు స్థిరమైన మనసును మీరు దయచేయండి ప్రభా. భక్తి జీవితంలో స్థిరపరచబడినట్లుగా, ప్రార్థనలో స్థిరపరచబడినట్లుగా, ఆత్మీయతలో స్థిరపరచబడినట్లుగా, స్థిరమైన అనుభవాల్లో ప్రార్థన నడిపించబడినట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి మీ స్తోత్రం. నిశ్చయంగా విత్తబడిన వాక్కులు ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా వాక్యానుసారంగా నడిపించబడినట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి మీ స్తోత్రమయ్యా. ఇంతవరకు వాక్యాన్ని అందించండి సేవకులు ఇంకను మీరు బలపరచండి ప్రభా. ఒక ఉన్నతమైన కృపతో అభిషేకంతో ఆరోగ్యంతో మీరు నింపండి తండ్రి మీ స్తోత్రం తండ్రి. ఒక ఉన్నతమైన అభిషేకంతో నింపండి, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఇంకను మీ చేతిలో ఒక బలమైన సాధనముగా మీరు వాడుకోండి ప్రభా మీ స్తోత్రం యేసయ్యా. ఇంతవరకు ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా మార్చారని బట్టి మీ స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చిన్నారో సమస్తం ఎరిగిన దేవుడా సమస్యలన్నిటి నుంచి విడుదల మీరు దయచేయండి. ప్రతి విధంగా అవసరతల అక్కర్ని మీ మహిమలో మీరు తీర్చండి. ప్రతి విధంగా అనారోగ్య సమస్తం యేసు అధికారంగా నామమున తొలగిపోవుగాక. బలహీనతలన్నిటి నుంచి విడుదల మీరు దయచేయండి. ఒక్కొక్కరి శుద్ధ హృదయము స్థిరమైన మనసు కలిగి వారి జీవితాలు కుటుంబాలు కట్టబడినట్లుగా మీరే కృప చూపి కనికరించి మీ మార్గాల్లో నడిపించి ఒక్కొక్కరిని మీరు ఆకుడుకు రాజ్యానికి మీరు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి ఒక స్థిరమైన మనస్సుని నూతనంగా ఆయన పుట్టించి ఆశీర్వదించి ఆ రాజ్యానికి ప్రభు సిద్ధపరచునగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ